ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. ఇప్పుడే శివసాయి ఇంకా మధు అయితే ఇంటికాడికి అయితే వచ్చేసారు అనుకోరి. హాయ్ హలో ఎవ్రీవన్. వచ్చేసి మనం ఇప్పుడు కల్కి మూవీ రిలీజ్ కదా ఈరోజు ఫస్ట్ డే. సో అట్లని చెప్పి మనం అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో గైస్ ఇది వచ్చేసి బెనిఫిట్ షో అనమాట. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10:30కి అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి థియేటర్ దగ్గర ఉన్నాం, ఒకసారి అయితే చూడొచ్చు. సో గైస్ ఇది వచ్చేసి థియేటర్ ఇగో ఇక్కడ. సో వచ్చేసి బయట అందరూ అయితే నిల్చోరు, ఇక్కడ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7:20 అయితే ఇంకా 10 minutes అయితే ఫస్ట్ ఆల్రెడీ షో అయితే నడుస్తుంది లోపల. సో మేమైతే బయట అయితే వెయిట్ చేస్తున్నాం. సో గైస్ వచ్చేసి ఎందుకు తీస్తున్నా అంటే మధువాడు ప్రభాసన ఫ్యాన్ అనమాట. మధువాడు ప్రభాసన ఫ్యాన్ అనమాట, డయాడ్ ఫ్యాన్ ఆడు. సో ఒక క్వశ్చన్ అడగాలని చెప్పడానికైతే అందుకే అయితే ఒక వీడియో అయితే తీస్తున్నా. సో రీసెంట్గా మన ప్రభాసన బర్త్డే రోజు వీడు మన థియేటర్కి అయితే తీసుకోండు. ప్రతిసారి ప్రభాసన బర్త్డేకి ఈడే టికెట్స్ బుక్ చేస్తాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూపిస్తాడు మాకు అందరికైతే. సో వచ్చేసి ప్రభాసన బర్త్డే రోజు ఛత్రపతి ఛత్రపతి ప్రీ రిలీజ్ ఉండే ఛత్రపతి థియేటర్లో అయితే చూసినాము. సో ఏం చూసి నువ్వు ప్రభాసన ఫ్యాన్ అయినావురా? ఆయన హార్డ్ వర్క్ నస్తుంది, క్యారెక్టర్ నస్తుంది. అంటే ఆయన కూడా ఇంట్రోల్ కదా మన లెక్క, కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు ప్రభాసన మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి ఈడైతే మాకైతే తీసుకొని పోతాడు. సో ప్రభాసన మూవీ రిలీజ్ అవుతుందంటే ఏం టెన్షన్ ఉంటే ఎట్లైనా ఫస్ట్ డే పోతామని ఎట్లైనా ఈడే టికెట్ బుక్ చేస్తాడు మా అందరు. కానీ సో చూస్తుండండి, వీడియో మొత్తం కంటిన్యూ చేస్తుండండి ఎండ్ వరకు. ఇది వచ్చేసి కల్కి పోస్టర్ ఇక్కడైతే ఉంది, చూడవచ్చు పబ్లిక్. శ్రీదేవి థియేటర్. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. సో ఒకసారి మధుని అడిగి అనుకుందాం ఫస్ట్ హాఫ్లో అన్ని బెస్ట్ సీన్ ఏముంది ఏంటని చెప్పేది. మధు చెప్పరా నీకు ఏది బెస్ట్ సీన్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో? బెస్ట్ అని చెప్పలేం కానీ బాబీ యొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే అలా ఇంట్రొడక్షన్ చేసుకుంటే ఇంకా మన భైరవ టైమింగ్, కామెడీ టైమింగ్, అది బుజ్జికి భైరవ కామెడీ చాలా బాగుంది. ఇంకా దీపిక పడుకొని గురించి చెప్పు. మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక మదర్లోకి యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతుంది సార్ ఏమి కరెక్ట్గా ఉంటుంది. సో వీడియో చూస్తూనే ఉండండి, మళ్ళీ మూవీ మొత్తం అయిపోయినాక మళ్ళీ మధు కనుక్కుందాం ఎట్లుంది ఏందని అయితే. చాలా కంటిన్యూ చేస్తుంది. ఎట్లా అనిపించిందిరా మాది మూవీ అయితే? పైసా వస్తుంది వస్తుండే మూవీ అయితే చెప్పేది ఏం లేదు, వచ్చి వాళ్ళు అందరూ అంతే. సో లాస్ట్లో అయితే చాలా గుడ్ బంప్స్ అయితే వచ్చేసినాయి. ఆ ఫైట్ అంతా చూసేవరకు అయితే బ్లాక్ బస్టర్ అందరూ తప్పకుండా చూడాలి అందరూ.